అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన లక్ష్మమ్మ గారు ఈ మధ్య కాలంలో ఇంటికి పోవాలని మండికేశారు కదా. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇంకా ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళకి తెలియజేశానమాట. వాళ్ళు ఇక్కడ వాళ్ళ మనవడిని పంపించారు. అబ్బాయి కూతురు బిడ్డ అంట, వచ్చాడు కదా అబ్బాయి ఆల్రెడీ అబ్బాయి పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా అబ్బాయి అయితే తీసుకెళ్లే పరిస్థితిలో లేదు, అది మనకు కూడా అర్థమవుతుంది. ఇంకా లక్ష్మమ్మ కొడుక్కి మనవుళ్ళకి అందరికీ అబ్బాయి ఫోన్ చేశాడు, కానీ ఎవరు మన ఆశ్రమానికి ఇంతవరకు రాలేదన్నమాట. అబ్బాయి వచ్చి కూడా 3 రోజులు అయిపోయింది. ఈ అబ్బాయి చెప్పడం ఏమంటే ఈ ఆశ్రమంలో ఉండడమే సేఫ్, బాగున్నప్పుడు ఎవరూ చూడలేదు, ఇప్పుడు చూస్తారా మీరు ఎంతో మంచిగా చూసుకుంటున్నారు, అది ఆమెకు అర్థం కాలేదు అన్నట్లుగా ఇవన్నీ మాట్లాడిన తర్వాత చివరిలో వాళ్ళ మనోడు ఊరికి వస్తామంటే తలడ్డంగా అవుపింది. దానికేం అర్థమో నాకు అర్థం కాలేదు. పొజిషన్ చూసి నువ్వు ఎలా చూసుకుంటున్నారో అనేది ఈజీగా నాకు తెలుసు, అర్థమైనా కనీసం నేను పట్టుకొని పోయే వాటికి తీసుకుపోయే వాళ్ళు ఉండరు. ఎట్లుంటారప్ప నేను చెప్తున్నాను కదా, ఉండరు. వస్తావా ఇంటికి వస్తావా రావా అయిపోయి